వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాల నుంచి కోడెలు పక్కదారి పట్టిన అంశంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టాలని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఈవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మనుగొండకు చెందిన రాజరాజేశ్వర సొసైటీకి కోడెలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లెటర్ ఎండార్స్ చేశారని పేర్కొన్నారు. గతంలో గోశాల ఫెడరేషన్ పేరిట అక్రమాలు చోటు చేసుకోవడంతో రైతులకు 2 చొప్పున కోడెలు ఇస్తుండగా సొసైటీకి 60 కోడెలు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. 60 కోడెలలో 48 కోడెలు అక్కడ లేవు. వాటిని విక్రయించారా లేక కబేళాలకు తరలించారో తెలియని పరిస్థితి నెలకొందని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేశారు. అధికారులు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి అనుచరుడికి నిబంధనలకు విరుద్ధంగా కోడెలిప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడ దక్షిణ కాశీగా పేరు పొందిన రాజన్న ఆలయంలో మరి హిందూ భక్తులు ఏదైతే కోరిన కోరికలు నెరవేర్చే స్వామి అని చెప్పి కోడె మొక్కలను కట్టేస్తారో ఎంతో భక్తి శ్రద్ధలతో అలాంటి కోడెలను మరి మంత్రి గారు సిఫారసు చేసిరని చెప్పి మరి నునుగొండ వరంగల్ జిల్లాలోని నునుగొండ మండలంలో రాంబాబు అనే వ్యక్తికి మరి 49 కోడెలను అప్పనంగా మరి వారి యొక్క సిఫారసు మేరకు ఈరోజు ఈవో గారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి విక్రయించి వారికి అప్పచెప్పడం జరిగింది. మరి మంత్రి గారు చెప్తే ఏది పడితే అది చేస్తారా ఈవో గారు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మంత్రి గారు చెప్పిందని మరి భక్తులు మొక్కువని దీక్షతో సమర్పించిన ఆభరణాలు కూడా మీరు మంత్రులకు రాజకీయ నాయకులకు అప్పచెప్పని చెప్పి మేము నిలదీస్తూ ఉన్నాం. మరి ఇది సరైన పద్ధతి కాదు. తెలంగాణలోనే హిందువుల సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క ఆలయ అధికారుల మీద ఉంది. వేములవాడలో మరి రాజన్నకు ప్రియతంగా సమర్పించినటువంటి కోడె మొక్కు మరి భక్తులు అనేక రకాలుగా వాళ్ళ మొక్కులు నెరవేరిన వెంటనే స్వామివారికి కోడెల మొక్కు చెల్లిస్తూ ఉంటారు. మరి కోడెల నిర్వహణ పేరు మీద కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పి దేవాదాయ శాఖ మరి గత 6 నెలలుగా 2000 కోడెలను మరి ఇతర రైతులకు మరి పంపిణీ చేశామని చెప్పి ప్రభుత్వం పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలతో రైతులకు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మరి గత 3 రోజులుగా వార్తా కథనాలు వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో మరి స్వయాన దేవాదాయ శాఖ మంత్రి వారి యొక్క నియోజకవర్గంలో వారి యొక్క సిఫారసు లెటర్ పేరు మీద మరి ఒక అన్యమతస్తునికి మరి ఒక లేని గోశాలకు 60 కోడలను కేటాయించడం, మరి 60 కోడల్లో 48 కోడలు దాదాపు 50 కోడలు మరి కబేళలకు తరలి మరి కోతకు గురైనని చెప్పి మరి వార్తా కథనాలు రావడం పట్ల మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి అది నిజమని తేలుతా ఉంది కనుక మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలి. మరి ఇచ్చినటువంటి ఈ లెటర్ ఇచ్చినటువంటి రాష్ట్ర మంత్రిని దేవాదాయ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. కలెక్టర్ గారితో నిజ నిర్ధారణ జరిపి మరి భక్తుల యొక్క మనోభావాలను కానీ హిందువుల యొక్క మనోభావాలను కానీ దేవాలయం యొక్క పవిత్రను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది కనుక మరి వెంటనే వీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్